సో, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఎడిటోరియల్. ఓకే. లెట్స్ స్టార్ట్ విత్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్. ఆహార సబ్సిడీలపై అమెరికా కన్నెర్ర. ఓకే. ఇండియా ఆహార సబ్సిడీ, ఫుడ్ సబ్సిడీ ఇస్తుంది. ఇంకా ఏమేం రకాల సబ్సిడీలు ఇస్తుంది ఇండియా అంటే ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ సబ్సిడీ. ఓకే. ఫుడ్ సబ్సిడీ కింద ఏమిస్తుంది మనకు? పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో రేషన్ కార్డ్ కింద మనకు రైసు, వీటు ఇలాంటివి ఇస్తారు. దాన్ని ఫుడ్ సబ్సిడీ అంటారు. ఇప్పుడు పీడిఎస్ స్కీమ్‌నే పేరు మార్చేశారు. ఇప్పుడు పీఎంజీకేఏవై అని పెట్టేశారు. ఓకే. ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఓకే. ఆ తర్వాత ఇంకేం సబ్సిడీ? నెక్స్ట్ సబ్సిడీ వచ్చేసి ఫర్టిలైజర్ సబ్సిడీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్టిలైజర్ సబ్సిడీ. ఫర్టిలైజర్ సబ్సిడీలో ఏమిస్తారు అంటే యూరియా మార్కెట్ రేట్ యాక్చువల్లీ చాలా ఎక్కువ. రైతులు కొనే రేట్ కన్నా మార్కెట్ రేట్ యాక్చువల్లీ వెరీ హై, మ్యానుఫ్యాక్చరింగ్ రేట్. దాన్ని గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి చాలా తక్కువ రేటుకు తీసుకొస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ పెట్రోలియం సబ్సిడీ. పెట్రోలియం సబ్సిడీ కింద ఏమిస్తారు అంటే గ్యాస్, ఎల్పిజి అండ్ కిరోసిన్ తక్కువ రేట్లో పూర్ పీపుల్కి ఇప్పిస్తారు. ఎల్పిజి అండ్ కిరోసిన్, స్ట్రైట్ రన్ కిరోసిన్ అంటారు. ఓకే. ఆ తర్వాత ఇంకేం సబ్సిడీలు ఉన్నాయి? ఇవి మెయిన్ ఇంపార్టెంట్ సబ్సిడీస్. ఓకే. తర్వాత పవర్ సబ్సిడీ అంటే కరెంట్ ఫ్రీగా ఇవ్వడం, అలాంటివి కూడా చిన్న చిన్నవి ఉంటాయి. సో ఫుడ్ సబ్సిడీ ప్రజల కోసం, ప్రజల ఆహార భద్రత కోసం, ఫుడ్ సెక్యూరిటీ కోసం గవర్నమెంట్ ఆహార నిల్వలు చేపడుతుంది. ఆహార నిల్వలు ఎవరు చేస్తారు అంటే ఫస్ట్ మన పీడిఎస్ కింద ప్రొక్యూర్మెంట్ చేస్తుంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్లలో నిల్వలు చేస్తుంది అవసరం వచ్చినప్పుడు ఇవ్వడానికి అని. సో ఆహార భద్రత కోసం ప్రభుత్వ పరంగా నిల్వలు చేపట్టాలనేది వర్ధమాన దేశాల వాదన. డెవలపింగ్ కంట్రీస్ ఏం చెప్తాయంటే మనం ఆహార భద్రత కోసం మేము గోడౌన్లో ఫుడ్ ఉంచుకోవాలి, అది మాకు అవసరమని చెప్తున్నాయి. ఆహార నిల్వలను అడ్డుకోవాలనేది సంపన్న దేశాలు, డెవలప్డ్ కంట్రీస్ యొక్క ప్రయత్నం. తద్వారా తమ ఆహారోత్పత్తులను భారీగా అమ్ముకోవచ్చని భావిస్తున్నాయి. మన దగ్గర స్టాక్ లేకపోతే ఏమవుతుంది? మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంపోర్ట్ చేసుకుంటే ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే రిచ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్. అప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో అందుకని మనం స్టోరేజ్ చేసుకోకుండా ఉండాలని అది ట్రయల్ చేస్తున్నాయి అవన్నీ. ఇటీవలి ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సమావేశాల్లో వర్ధమాన దేశాలు ఇందుకు వ్యతిరేకంగా తమ గళం వినిపించాయి. ఆహార భద్రతపై, ఫుడ్ సెక్యూరిటీపై రాజీ పడేదే లేదని స్పష్టం చేశాయి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు ఎగ్జామ్లో వచ్చేది, మీరు నోట్స్లో రాసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచ వాణిజ్య సంస్థ WTO యొక్క 13వ మంత్రుల స్థాయి మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అంటారు. ఓకే. WTO MC13 అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ 13th మంత్రుల స్థాయి సమావేశం ఎక్కడ జరిగింది? అబుదాబి ఎక్కడుంది? యుఏఈ ఫుల్ ఫామ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఆ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎక్కడుంది? ఏషియాలోనే ఉంది. ఏషియాలో ఎక్కడ అంటే వెస్ట్ ఏషియా. ఓకే. సౌదీ అరేబియా పక్కన ఉంటుంది యుఏఈ. ఓకే. మన దుబాయ్, ఒమను, యుఏఈ, షార్జా ఇవన్నీ ఒకే చోట ఉంటాయి. ఇలాంటి బహుళ దేశాల సమావేశాల్లో ముఖ్యమైన అంశాలపై ఏకాభిప్రాయానికి రావడం అంత తేలిక కాదన్న సంగతి అబుదాబిలో మరోసారి తేటతెల్లమైంది. సో ఏకాభిప్రాయంలో రాలేదు. ఓకే. ఆ తర్వాత అంటే WTOలో అక్కడ ప్రతి దేశం తన ఇంట్రెస్ట్ కోసమే ఫైట్లు చేస్తూ ఉంటారు. సో ఏమంటారు, అందరూ కలిసి ఏకగ్రీవంగా ఒక అగ్రిమెంట్ చేయడం అనేది కొంచెం కష్టం. కానీ వాణిజ్య వివాదాలను విస్తృత చర్చలు, ఏకాభిప్రాయంతో పరిష్కరించుకోవాలనేది WTO యొక్క రూల్. ఏకాభిప్రాయం ఉండాలి. ఏకాభిప్రాయం రావడం కొంచెం కష్టం. సో ఏం అగ్రిమెంట్ చేయాలన్నా కష్టమే WTOలో. అయినప్పటికీ అమెరికా వంటి సంపన్న దేశాలు WTO పరిధికి వెలుపల ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఇది బాగా ఇంపార్టెంట్ ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎకనామిక్ కరెంట్ అఫైర్ కింద వస్తుంది. ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందాలు WTOను బలహీనపరుస్తున్నాయి. అమెరికా కుదుర్చుకున్న, ఇది కూడా కరెంట్ అఫైర్ ఎగ్జామ్స్లలో ఆల్రెడీ వచ్చింది, రావచ్చు మళ్ళీ. ఓకే. ఇప్పుడు గ్రూప్ 1 సివిల్స్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్లు గ్రూప్ 3, గ్రూప్ 4లో రిపీట్ అవుతాయి. కాబట్టి మీరు తెలుసుకోవాలి. ఓకే. ఇది ఆల్రెడీ వచ్చింది సివిల్స్లో. ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇందులో ఎవరెవరు ఉన్నారు?
ఇందుకు ఉదాహరణ అంటే ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ చేసుకుంటున్నారని చెప్పాం కదా! ఎందుకు ఈ నాఫ్తా అనేది ఒక ఎగ్జాంపుల్. నాఫ్తాలో ఏ ఏ కంట్రీస్ ఉన్నాయి? ఒకటి అమెరికా. నార్త్ అమెరికా అన్నాం గదా! నార్త్ అమెరికాలో ఏమేమి దేశాలున్నాయి? లెట్ అస్ సీ. హ్మ్. నార్త్ అమెరికాలో ఉన్న దేశాలు ఒకటి కెనడా. ఓకే. ఆ తర్వాత యూఎస్ఏ. ఓకే. కెనడా, యూఎస్ఏ ఇది నార్త్ అమెరికా యొక్క ఫోటో. ఓకే. దాని తర్వాత మెక్సికో. ఓకే. ఇది. ఇప్పుడు ఈ 3 కంట్రీస్ దాంట్లో భాగస్వామ్యంగా ఉన్నాయి. అమెరికా, కెనడా అండ్ మెక్సికో. సభ్యత్వం ఉంది. అమెరికాలో విరిగా పండుతున్న పంటలకు భారీ సబ్సిడీలు ఇచ్చి మెక్సికోకు చౌక ధరలకే విక్రయిస్తుంది. అమెరికా మాత్రం సబ్సిడీలు ఇచ్చి మెక్సికోలో అమ్ముకుంటుంది. మనకు మాత్రం ఆహార పంటలకు సబ్సిడీ ఇవ్వకూడదని మంకు పట్టుబడుతుంది. నార్మల్ పంటలకు సబ్సిడీ ఇవ్వడము, ఆహార పంటలకు సబ్సిడీ ఇవ్వడంలో చాలా డిఫరెన్స్ ఉంది. నార్మల్ పంటలు పండినా పండకపోయినా పెద్దగా ఎఫెక్ట్ ఏం కాదు. కానీ ఆహార పంటలు అనేది ప్రతి దేశంలో పండాలి. లేకపోతే ఆకలి కోసం మనం ప్లేట్లు పట్టుకొని వేరే దేశాల వైపు చూడాల్సి వస్తుంది. మన గ్రీన్ రెవల్యూషన్కి ముందు అదే పరిస్థితి ఉండే. గ్రీన్ రెవల్యూషన్కి ముందు మన దేశంలో అంతగా ఆహార పంటలు పండకపోయేవి. ఓకే. పాపులేషన్ ఎక్కువ, దిగుబడి తక్కువ ఉండేది. సో పిఎల్ 480 పబ్లిక్ లా 480 అనే స్కీమ్ కింద మనం అమెరికా నుంచి వీటి దిగుమతి చేసుకునేవాళ్ళం. అప్పుడు మనల్ని చాలా చులకనగా చూసేవాళ్ళు అమెరికన్ వాళ్ళు. ఓకే. వాళ్ళు ఇచ్చే గోధుమలతోనే మనం బతుకుతున్నాం అన్నట్టుగా. సో మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చుకోకూడదనేది ఇండియా గవర్నమెంట్ యొక్క వాదన. అబుదాబి సమావేశంలో భారత్‌తో పాటు ఐరోపా దేశాలు కూడా వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. ఓకే. తమ సరుకులకు గిట్టుబాటు ధరలు, విస్తృత విపణి, సబ్సిడీల కోసం భారతీయ, ఐరోపా రైతులు ఉద్యమిస్తున్నారు. ఇప్పుడు యూరోప్‌లో కూడా రైతులు ట్రాక్టర్లతో పట్టుకొని ప్రొటెస్ట్ చేస్తున్నారు. మన ఇండియాలో కూడా ఢిల్లీలో ఇప్పుడు ట్రాక్టర్లు అవన్నీ తీసుకెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నారు. యూరోప్‌లో ఎక్కడెక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారంటే జర్మనీ, ఫ్రాన్స్ అండ్ పోలాండ్. వాళ్ళు ఉక్రెయిన్ నుంచి చాలా చీప్‌గా ఫుడ్ గిరైన్స్ వస్తున్నాయని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అలా ఇంపోర్ట్ చేయకుండా మా దగ్గర వాళ్ళ దేశంలో పండిన పంటలనే తీసుకోవాలి అనేది వాళ్ళ డిమాండ్. ఇక భారత్‌తో పాటు 80 వర్ధమాన దేశాలు తమ ప్రజల ఆహార భద్రత కోసం ప్రభుత్వమే ఆహార ధాన్యాలను నిల్వ చేసుకునే సౌలభ్యం ఉండాలని పట్టుబడుతున్నాయి. ప్రభుత్వ ఆహార నిల్వల వల్ల రైతుల నుంచి కనీస మద్దతు ధర అంటే ఏంటి? మినిమం సపోర్ట్ ప్రైస్ వరకు ఆహార ధాన్యాలను కొనుగోలు జరుగుతుందనే భరోసా ఉంటుంది. ఓకే. మార్కెట్‌లో ధరలు పడిపోయినా కానీ రైతుకు ఇన్‌కమ్ సెక్యూరిటీ, ఆదాయ రక్షణ అనేది ఉంటుంది. ఓకే. మార్కెట్‌లో ధరలు పడిపోతే దాన్నేమంటారు? ప్రైస్ క్రాష్. సో భారత్‌లో ప్రధానమంత్రి ఇందాక చెప్పా కదా! పీఎంజీకేవై ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద సుమారు 81,00,00,000 మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందించగలుగుతున్నాం. ఉచిత ఆహార ధాన్యాలు. ఇంతకుముందు ఇదే స్కీమ్‌ని 81,00,00,000 మందికి ఆహార ధాన్యాలను ఇచ్చే స్కీమ్‌ని ఎన్ఎఫ్ఎస్ఏ అనేవాళ్ళు. ఓకే. అప్పట్లో ఎన్ఎఫ్ఎస్ఏ అనేవాళ్ళు. ఇప్పుడు పీఎంజీకేఏవై అంటున్నారు. ఓల్డ్ నేమ్ ఏంటి? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆర్ పీడీఎస్. ఓకే. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్. 81,00,00,000 మంది. ఓకే. 81,00,00,000 మంది నంబర్ ఎలా వస్తుంది అంటే 50% ఆఫ్ రూరల్ పీపుల్ అండ్ 1/3 ఆఫ్ అర్బన్ పీపుల్. మొత్తం కలిపితే 67% అంటే ఆల్మోస్ట్ 81 crore. ఇది 2011 పాపులేషన్ నంబర్ ప్రకారము. ఇప్పుడు పాపులేషన్ పెరిగింది. ఈ 81,00,00,000ని 100 కోట్లు చేయాలని చెప్పి డిమాండ్స్ వస్తున్నాయి. కానీ గవర్నమెంట్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే 81,00,00,000 మందికి ఫుడ్ ఇవ్వడానికే చాలా ఫుడ్ సబ్సిడీ అవుతుంది. ఇంకా 100 కోట్లు అంటే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. సో అదే విధంగా జాతీయ ఆహార భద్రతా చట్టం ఇందాక చెప్పాను కదా! ఆ జాతీయ ఆహార భద్రతా చట్టం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఈ నెలల నుంచే రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సబ్సిడీ రేట్లకు ఆహార ధాన్యాలని అందిస్తున్నాం. అదే పీఎంజీకేవై పైన కూడా స్కీము. వ్యవసాయ ఉత్పత్తులకు ఇవ్వదగిన సబ్సిడీలను పరిమితం చేయాలని డబ్ల్యూటీఓ చూస్తుంది. అగ్రికల్చర్ సబ్సిడీ అంటే యూరియా సబ్సిడీ అండ్ ఫుడ్ సబ్సిడీ రెండింటిని తగ్గించాలని. తద్వారా ప్రభుత్వ ఆహార నిల్వలను కట్టడి చేయాలనేది సంపన్న దేశాలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో పాటు భారత్‌తో పాటు 80 వర్ధమాన దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. తమ ప్రజల ఆహార భద్రత కోసం ప్రభుత్వ ఆహార నిల్వలు తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నాయి. 2013 ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. ఇప్పుడు ఒక అగ్రీమెంట్ చేస్తున్నారు అంటే ఆ పాత అగ్రీమెంట్‌ను రీరైట్ చేస్తున్నట్టే కదా! పాత అగ్రీమెంట్ ఏంటిది? అది ఎక్కడ జరిగిందని అడగొచ్చు.
ఓకే. 2013లో బాలిలో మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ జరిగింది. అది ఎన్నోది? MC-11 అనుకుంటా అది. ఓకే. ఆహ్, మంత్రుల స్థాయి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే ప్రయత్నం జరిగింది. అప్పుడు అన్ని దేశాలు భయంకరంగా అపోజిషన్ చేశాయి. లాస్ట్‌కి పీస్ క్లాజ్ శాంతి నిబంధన అని ఒక అగ్రీమెంట్‌కి వచ్చాయి. ఏంటి అంటే అందరూ యాక్సెప్ట్ చేసే వరకు మళ్ళీ ఈ పాయింట్‌లో మనం గొడవలు పడకూడదు అని చెప్పేసి ఒక శాంతి నిబంధన తెచ్చుకున్నారు. అదే పీస్ క్లాజ్. ఆ పీస్ క్లాజ్‌నే ఇప్పుడు తీసేయాలి అని చెప్పి డెవలప్డ్ కంట్రీస్ అంటున్నాయి. తీసేయకూడదు, దీన్ని పర్మనెంట్ చేయాలి. ఇది టెంపరరీ క్లాజ్. దీన్ని పర్మనెంట్ చేయాలని చెప్పి డెవలపింగ్ కంట్రీస్ ఫైట్ చేస్తున్నాయి. ప్రభుత్వ ఆహార నిల్వల సమస్యకు తదుపరి డబ్ల్యూటీఓ మంత్రుల స్థాయి సమావేశంలో పరిష్కారం కనుగొనాలని తీర్మానించారు. ఇప్పుడు 2013 నుంచి అదే చేస్తున్నారు. ఫైట్ చేస్తారు. డెవలప్డ్ కంట్రీస్ తీసేయాలని, డెవలపింగ్ కంట్రీస్ ఉంచాలని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఏకాభిప్రాయం రాదు. సో వాళ్ళేం చెప్తారు, నెక్స్ట్ మినిస్ట్రీ కాన్ఫరెన్స్‌లో దీనికి ఒక పరిష్కారం కనుగొనాలని. ఆ తర్వాత మళ్ళీ సేమ్, మళ్ళీ సేమ్, మళ్ళీ సేమ్. ఇప్పుడు మళ్ళీ MC-13లో కూడా అదే జరిగింది. నో ఏకాభిప్రాయం. సో దాన్ని ఏమని డిసైడ్ చేశారు, తదుపరి డబ్ల్యూటీఓ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్‌లో పరిష్కారం కనుగొనాలని తీర్మానించారు. అంతే. అదే అగ్రిమెంట్. ఈసారి అబుదాబిలో జరిగిన MC-13 యొక్క ఫైనల్ రిజల్ట్. ప్రభుత్వ ఆహార నిల్వల సౌకర్యాన్ని డబ్ల్యూటీఓ నిబంధనావళి పేరుతో రద్దు చేస్తే పేద దేశాలకు తమ వ్యవసాయ సరుకులకు పెద్ద ఎత్తున అమ్ముకోవచ్చని అమెరికా, ఐరోపా దేశాలు, డెవలప్డ్ కంట్రీస్ ఆశపడుతున్నాయి. దీన్ని భారత్, బ్రెజిల్‌తో పాటు 80 వర్ధమాన దేశాలు సాగనివ్వడం లేదు. ఇదే బాగా రిపీట్ అయింది ఇప్పటికే. ప్రభుత్వ ఆహార నిల్వలపై వివాదాలకు శాంతి నిబంధన వర్తించడం భారత్‌కి ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఆబ్వియస్లీ అందుకే కదా ఇండియా ఫైట్ చేస్తుంది. ఒకవేళ ప్రయోజనం లేకపోతే ఇండియా యాక్సెప్ట్ చేసుకునేది. పీస్ క్లాజ్ తీసేయండి అని. పేద దేశాలకు ప్రయోజనకరంగా రైతుల ప్రయోజనాల రక్షణ, కోట్ల మంది పేదల ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకొని భారత్ డబ్ల్యూటీఓ నుంచి వైదొలగాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు సబ్సిడీ తీసేస్తారేమని రైతులు ఏం చేస్తున్నారు, అసలు ఇండియా డబ్ల్యూటీఓ నుంచి బయటికి వచ్చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. కానీ అది ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే డబ్ల్యూటీఓ నుంచి బయటికి వచ్చేస్తే ఓన్లీ భారత వ్యవసాయ సరుకులే కాదు, ఇండస్ట్రియల్ సరుకులు కూడా, పారిశ్రామిక ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశాన్ని సైతం కోల్పోతుంది. డబ్ల్యూటీఓలో ఉండడం వల్ల ఏంటంటే మెంబర్ కంట్రీస్ ఏ దేశానికైనా సేమ్ కండిషన్స్‌తోని, సేమ్ టారిఫ్‌తోని, సేమ్ యాంటీ టాక్సెస్‌తోని మనం ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. అదే బయటకొచ్చామనుకోండి, చైనా మా దగ్గర ఎక్స్‌పోర్ట్ చేయాలంటే ₹100 ఫైన్ కట్టాలని చెప్తుంది. దాన్ని టారిఫ్ అంటారు. కస్టమ్ డ్యూటీ కట్టాలంటుంది. అమెరికా 200 అంటది. ఇంకో దేశం ఇంకోటి అంటది. అంత మనం కట్టలేము. సో, మన ప్రొడక్ట్స్‌ని ఎవరు కొనరన్నట్టు. టారిఫ్ ఎక్కువైతాయి బయటకొచ్చేస్తే. కస్టమ్స్ డ్యూటీ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు ఇంపోర్ట్ చేసుకోవడానికి. సో, పారిశ్రామిక ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశాన్ని ఇండియా కోల్పోతుంది. మన కార్మికులను ఇతర దేశాలకు పంపే సౌలభ్యము వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అమెరికాకి, యూరోప్‌కి, ఆస్ట్రేలియాకి ఇలా పోయి పనిచేస్తున్నారు. ఎందుకంటే మన డబ్ల్యూటీఓలో మెంబర్స్ కాబట్టి. అలా బయటకొచ్చేస్తే వాళ్ళు వీసా ఇవ్వరు. వీసా ఇవ్వడానికి చాలా డబ్బులు అడుగుతారు. ఓకే. సాలరీ ఏమో $3000 ఉంటది. వీసా ఫీ ఏమో 2500, 2000 ఉంటది. అప్పుడు ఎవరు పోతారు? ఓకే. సో, పోరు. పోకపోతే మనకు ఎంప్లాయ్‌మెంట్ రాదు. సో, మనం కార్మికులను ఇతర దేశాలకు పంపలేము. దీనివల్ల జరిగే నష్టం అంతా ఇంత కాదు. ఓకే. సో, డబ్ల్యూటీఓ నుంచి నిష్క్రమించడానికి బదులు ప్రభుత్వ ఆహార నిల్వల సమస్యకు శాశ్వత పరిష్కారం, పర్మనెంట్ సొల్యూషన్ కనుగొనడం ఉత్తమమని భారత్ భావిస్తుంది. అందుకే ఆహార సబ్సిడీలపై పరిమితి విధించడానికి అనుసరించే ఫార్ములాను సవరించాలి అని కోరుతుంది. ప్రస్తుతం ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. ఇది కూడా నోట్స్‌లో రాసుకోండి. ప్రస్తుతము ఆహార సబ్సిడీ ఎక్కువైంది అని చెప్తున్నారంటే ఏదో ఒక అక్కడ రేట్ ఉంటది కదా! ఒక రిఫరెన్స్ పాయింట్. ఆ రిఫరెన్స్ పాయింట్ ఏంటి అంటే 1986, 88 సమయంలో ఉన్న ధరలను ఆధారంగా సబ్సిడీ రేట్లను నిర్ణయించారు. ఆ రేటు ఇప్పుడు మన ఇండియా క్రాస్ చేస్తుంది కాబట్టి అలా క్రాస్ చేయకూడదు అది అని డెవలప్డ్ కంట్రీస్ డిమాండ్ చేస్తున్నాయి. ఇండియా ఏం డిమాండ్ చేస్తుందంటే ఆ రేట్లు చాలా పాత రేట్లు, ఇప్పటికి చాలా ద్రవ్యోల్బణం ఇన్‌ఫ్లేషన్ పెరిగింది కాబట్టి ఆ రేట్లను సవరించాలి. అప్పుడు ఆ రేట్లు సవరిస్తే మేము ఆ కండిషన్‌ని క్రాస్ చేయట్లేదు, వయోలేట్ చేయట్లేదు అయితది అని ఇండియా వాటిని రేట్లని రివైజ్ చేయండి అని కోరుతుంది. సో, అబుదాబిలో వాణిజ్యంతో నిమిత్తం లేని ఇప్పుడు డబ్ల్యూటీఓ ఏంటి? ట్రేడ్ రిలేటెడ్. ట్రేడ్ రిలేటెడ్ బాడీలో పెట్టుబడులు, ఇన్వెస్ట్‌మెంట్ అంశాన్ని లేవనెత్తగా భారత్ వ్యతిరేకించింది. ఓకే. ఇది కూడా ఒక మంచి ఇంపార్టెంట్. డబ్ల్యూటీఓ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ మంత్రి స్థాయి సమావేశము 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు 2024లో ఫిబ్రవరిలో జరిగింది కాబట్టి ఆబ్వియస్‌లీ 2 సంవత్సరాలకి అప్పుడు అంటే 2016లో జరుగుతుంది. ఓకే. ఆ సదస్సులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ
సమస్యలను కూడా చర్చకు పెట్టాలని భారత్ లక్షిస్తోంది. ఓకే. ఆహ్, అంతే. ఇప్పుడు ఈ ఎడిటోరియల్‌లో మోస్ట్‌లీ ఇదే. న్యాయమైన పోటీ చేయాలి అంతర్జాతీయ ట్రేడ్‌లో. ఓకే. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌లను కుదుర్చుకుంటూ డబ్ల్యూటీఓని వీకెండ్ చేస్తున్నాయి కాబట్టి అలా చేయకూడదని చెప్తుంది. ఓకే. ప్రధాన దేశాలు వీటో అధికారం ఐక్యరాజ్య సమితిని నిర్వీర్యం చేస్తుంది. ఇప్పుడు 5 కంట్రీస్‌కి వీటో ఉంది కాబట్టి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నా వాళ్ళు వీటో చేసేస్తున్నారు. దానివల్ల ఐక్యరాజ్య సమితి వీక్ అయిపోయింది. అదే కథ డబ్ల్యూటీఓ విషయంలోనూ రిపీట్ అవుతుంది. అలా అవ్వకుండా చూసుకోవాలి అనేది ఈ ఎడిటోరియల్ యొక్క ఉద్దేశ్యం. ఎవరూ లేని బరిలో విజేత. ఇప్పుడు రష్యా అధ్యక్షుడుగా వ్లాదిమిర్ పుతిన్ 5వ సారి ఎన్నికయ్యారు. ఓకే. రష్యా అధ్యక్షుడు అంటే ఎవరికైనా తెలియదు అంటే వాళ్ళు పోటీ పరీక్షలు యొక్క ప్రిపరేషను వదిలేయడం బెటర్. ఒకవేళ ఆల్రెడీ ప్రిపేర్ అయితుంటే ఇఫ్ యూ ఆర్ నాట్ స్టార్టింగ్ నౌ. రష్యా అధ్యక్షుడు 5 సార్లు 25 సంవత్సరాల నుంచి ఆయనే ఉన్నాడు. పుతిన్ విజయం ఇప్పుడు పుతిన్ ఎందుకు గెలిచాడు అంటే ఒక్క అపోజిషన్ లీడర్ కూడా ఆయన నిలబడనివ్వలేదు. ఉన్న ఒక్క మెయిన్ ఇంపార్టెంట్ అపోజిషన్ లీడర్ మొన్న జైల్లో చనిపోయారు. నవల్నీ. ఆయన పేరు నవల్నీ అని ఉండే. ఆయన చనిపోయారు. సో, పుతిన్ విజయం సాధించాడని ఇండియా కంగ్రాచ్యులేషన్ చెప్పింది. చైనా చెప్పింది. ఇంకెవరు చెప్పారు? ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ చెప్పారు. నార్త్ కొరియా, నార్త్ కొరియా ఇప్పుడు ఈ పేర్లు చూస్తే చైనా, ఇరాన్, నార్త్ కొరియా, రష్యా ఇవన్నీ ఒక కేటగిరీకి. మిగిలినవి వెస్టర్న్ కంట్రీస్ ఒక కేటగిరీకి. ఇండియా అటు ఇటు కాకుండా మధ్యలో. కాసేపు ఇటు, కాసేపు అటు ఉంటుంది. ఓకే. వెస్టర్న్ కంట్రీస్ అన్నీ అమెరికా, యూరోప్, బ్రిటన్ ఇవన్నీ పుతిన్ న్యాయబద్ధంగా జరగలేదు అనే ఎన్నికలు అని విమర్శించాయి. ఓకే. అండ్ ఉక్రెయిన్ అధ్యక్షుడి పేరు కూడా తెలుసుకోవాలి. కామన్ జనరల్ నాలెడ్జ్ ఇది కూడా రావచ్చు. జెలెన్స్కీ. వోలోడోమిర్ జెలెన్స్కీ. ఓకే. షార్ట్‌కట్‌లో ఆడి పేరు కూడా వ్లాదిమిర్ అనే వస్తుంది. వ్లాదిమిర్ జెలెన్స్కీ ఏమో ఉక్రెయిన్ అధ్యక్షుడు. వ్లాదిమిర్ పుతిన్ ఏమో రష్యా అధ్యక్షుడు. ఇందాక చెప్పా కదా! అపోజిషన్ లీడరు మొన్న చనిపోయారు. ఎవరు? నవాల్నీ. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు మంచి ఇంపార్టెంట్ పాయింట్ అంటే మోడర్న్ రష్యాను అత్యధిక కాలం స్టాలిన్ పరిపాలించాడు అంతకుముందు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఇప్పుడు ఆ ఘనత పుతిన్ అందుకున్నారు. ఇప్పుడు ఆహ్, నెక్స్ట్ అత్యధిక కాలం పుతిన్ అయిపోతది. స్టాలిన్ సెకండ్ అయిపోతాడు. ఎందుకంటే 5 టైమ్స్ అయిపోయాడు కాబట్టి. అతను 4 టైమ్సే స్టాలిన్. కోల్డ్ వార్ ప్రచ్ఛన్న యుద్ధం క్లోజ్ అవుతున్నప్పుడు జర్మనీలో సోవియట్ గూఢచారిగా ఉన్న పుతిన్ దేశాధ్యక్షుడు అవుతారని ఎవరు ఊహించలేదు. ఆయన ఏమంటారు రా ఏజెంట్ లాగా స్పై అన్నట్టు. స్పైగా పనిచేశాడు. స్పై ఏజెంట్‌గా. ఆ తర్వాత ప్రెసిడెంట్ అయిపోయి ఇప్పుడు సంవత్సరానికి 5 సార్లు ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యారు. ఓకే. అంతే. ఇంతకు మించి ఇందులో అంతగా ఏం లేదు. ప్రజారోగ్యానికి తూట్లు, పాత టైర్లు ఇది జస్ట్ ఒక ఊరికే అలా ఇచ్చారు ఎడిటోరియల్. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ విపణిగా భారత్ అవతరించింది. ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే. టైర్ల వ్యర్థాలు వల్ల పొల్యూషన్ అనేది మీకు కామన్ సెన్స్‌తోనే తెలుస్తది. ఓకే. టైర్లను కాల్చినప్పుడు కార్బన ఉద్గారాల ముప్పు ఆబ్వియస్‌లీ టైర్లు కాల్చినప్పుడు CO2, CO అలాంటివి అన్నీ రిలీజ్ అయితాయి. టైర్లను రబ్బర్‌తో తయారు చేస్తారు. నేచురల్ రబ్బరు, ఆర్టిఫిషియల్ రబ్బర్ రెండిటితోని చేస్తారు. టైర్‌లతో పైరాలిసిస్ ఆయిల్. పైరాలిసిస్ ఆయిల్ అంటే టైర్‌ని ఆక్సిజన్ లేకుండా కాలిస్తే దాన్ని పైరాలిసిస్ అంటారు. ఆ పైరాలిసిస్‌లో టైర్‌లలో ఉండేది హైడ్రోకార్బనే కాబట్టి ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని సిమెంటు, పింగాణి తదితర కర్మాగారాల్లో ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. పైరాలిసిస్ ఆయిల్ కోసం టైర్‌లను మండించడం వల్ల పెద్ద మొత్తంలో కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. ఓకే. సో, ఎయిర్ పొల్యూషన్ జరిగినప్పుడు మెయిన్ బాడీ ఏంటంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఆ తర్వాత ఏదైనా కేసు, యాక్ట్ ఏమైనా చేస్తుంది అంటే జాతీయ హరిత ట్రైబ్యునల్. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇంగ్లీష్‌లో. ఎన్‌జీటీ. ఎన్‌జీటీ పొల్యూషన్ రిలేటెడ్ కేసులు బాగా వినిపిస్తూ ఉంటుంది. ఇదొక ట్రైబ్యునల్. ఓన్లీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ మ్యాటర్స్ మీద. ఆ తర్వాత అంతకు మించి ఇంకేం అవసరం లేదు వీటి. దట్స్ ఇట్. ఆ తర్వాత నెతన్యాహు పారిస్తున్న నెత్తుటియలు. బెంజమిన్ నెతన్యాహు ఎవరు? ఇజ్రాయెల్ ప్రెసిడెంట్. ఇజ్రాయెల్‌లో ఏం జరుగుతుంది ఇప్పుడు? ఇజ్రాయెల్‌కి, పాలస్తీనాకి మధ్య యుద్ధం జరుగుతుంది. పాలస్తీనాలో ఎవరు గవర్నమెంట్ అంటే
టెర్రరిస్టులు, హమాస్ టెర్రరిస్టులు గవర్నమెంట్‌లో ఉన్నారు. సో, ఇజ్రాయెల్, పాలస్తీనా ఎక్కడుంది? వెస్ట్ ఏషియాలో ఉంది. వెస్ట్ ఏషియా ఎక్కడుంది? ఏషియాలో ఉంది. ఓకే. పశ్చిమ ఏషియాను కుదిపేస్తున్న మహా యుద్ధోన్మాదం ఎడతెగని నెత్తుటేళ్లు పారిస్తూ ఆబ్వియస్లీ యుద్ధం జరిగినప్పుడు జనాలు చచ్చిపోతున్నారు. హమాస్ ఉగ్రముఖ మొత్తం కంప్లీట్‌గా చచ్చిపోయే వరకు మేము వార్ ఆపమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంటున్నారు. ఓకే. సో, ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది కాబట్టి అక్కడ చాలా పాలస్తీనాలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి ఆహార సంస్థ, యునైటెడ్ నేషన్ ఫుడ్ ప్రోగ్రామ్ ఏజెన్సీ స్థానికుల్లో 70% వరకు తిండి కొరత ఉంది అని. పాలస్తీనా దేశంలో యుద్ధం జరుగుతుంది. సో, అక్కడ అవన్నీ అవుతున్నాయి. పాలస్తీనాకి ఒకే ఒక్క ఇజ్రాయెల్‌తో ఒక బార్డర్ ఉంది. ఇంకా నెక్స్ట్ దేశం, ఇంకో బార్డర్ ఉన్న ఇంకో దేశం ఏంటంటే ఈజిప్ట్. సో, ఇజ్రాయెల్‌తో వార్ జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్‌లో ఎళ్ళలేరు వాళ్ళు. ఈజిప్ట్‌కి మాత్రం ఎళ్ళగలరు. కానీ ఈజిప్ట్ మొత్తం బార్డర్ క్లోజ్ చేసేసింది. అటువైపు ఒకవైపు సముద్రం, ఒకవైపు ఈజిప్ట్ బార్డర్ క్లోజ్ చేసింది. ఇంకోవైపు ఇజ్రాయెల్. పాపం వాళ్ళకి అటు ఇటు వెళ్ళడానికి ఎక్కడ దారి లేదు. ఐరాస సర్వప్రతినిధి సభ, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఇండియా పాలస్తీనాకే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే పాలస్తీనాలో ముస్లింలు, మన దేశంలో ముస్లింలు చాలామంది ఉంటారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళందరి ఫీలింగ్స్‌ను కూడా ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ సెక్రటరీ ఎవరు అంటే ఆంటోనియో గుటెర్రెస్. ఈజిప్ట్ చెప్పా కదా ఇందాక, ఈజిప్ట్‌తో పాటు ఉందని. సినాయి పెనిన్సులా ద్వీపకల్పం, సినాయి ద్వీపకల్పానికి తరలించాలి అని చెప్తున్నారు. ఓకే. ఎగ్జామ్‌లో రావచ్చు. రీసెంట్లీ న్యూస్‌లో వచ్చిన సినాయి పెనిన్సులా, సినాయి ద్వీపకల్పం, ఇండియా కూడా ఒక ద్వీపకల్పం, సినాయి అనేది కూడా ఒక ద్వీపకల్పం. అది ఏ దేశంలో పార్ట్ అంటే ఈజిప్ట్ దేశంలో ఒక పార్ట్. అంతే. దట్స్ ఇట్. దట్స్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్. థ్యాంక్ యూ.